ఈ ప్రపంచంలో అమెరికా వాడికి 750 మిలిటరీ బేస్లు ఉంటాయండి. దగ్గర దగ్గర 80 దేశాలు, చిన్న లెవెల్లో పెద్ద లెవెల్లో మీకు ఇలాంటి మిలిటరీ బేసెస్ చుట్టూర్తా. ఇన్ని ఎయిర్ బేస్లు ఎందుకండి, ఇన్ని మిలిటరీ బేస్లు? 750 అంటే హ్యూజ్ కదా. అంటే ఇక్కడ అమెరికా ప్రభుత్వాన్ని మనం చూస్తాము, ప్యారలల్ గవర్నమెంట్, షాడో గవర్నమెంట్. ఎవరు? మిలిటరీ కాంప్లెక్స్. సో ఒక దేశంలో ఒక మిలిటరీ బేస్ అన్నప్పుడు అక్కడ ఉండే రేడార్ సిస్టమ్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి మీకు ఇలాంటి యుద్ధ విమానాలు మొత్తం అమెరికా వాడివే ఉంటాయి. ఇలాగ వ్యాపారం అంటే యుద్ధము అనేదే వీడి యొక్క వ్యాపారం అనేది, జీవన ఆధారం. యుద్ధాలు లేకుండా అమెరికా అనబడే దేశాన్ని మీరు ఊహించనే లేరు. వాడు యుద్ధము చేస్తాడా చేయడా వేరే విషయం, ఏదో ఒక రకంగా యుద్ధాలను సృష్టిస్తాడు. ఇప్పుడు ఇవాళ వరల్డ్ వైడ్ మీకు ఇలాగ వార్ ఎక్స్పర్ట్స్, యుద్ధ నిపుణులు, వీళ్ళు మాట్లాడే ఒకే ఒక విషయం. ఇది ఏమిటి అంటే ఇరాన్ సంధించిన 2 అతి ముఖ్యమైన బాలిస్టిక్ మిజైల్స్ వీళ్ళు వాడారండి. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు? అమెరికా యొక్క ఉనికి కూడా ప్రమాదంలో పడిందా? వెళ్ళాలి కదండి, ఒక మిజైల్ అమెరికా దాకా వెళ్ళి అక్కడ పడాలి, మీకు పేలుడు అనేది జరగాలి. అది కాలిఫోర్నియా అనండి, వాషింగ్టన్ అనండి, న్యూజెర్సీ, ఎక్కడైనా సరే మీకు వెళ్ళి పడాలి కదా. సో అలాంటి సంఘటనలు మనం ఎప్పుడైనా చూసామా? ఇంపాసిబుల్. ఎందుకంటే తన వరకు చాలా సేఫ్గా ఉంటాడు. సో ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏమిటి అంటే ఇరాన్ వాడిన 4000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 4000 కిలోమీటర్స్ రేంజ్ మీకు 2 బాలిస్టిక్ మిజైల్స్. ఇప్పుడు మీరు భారత్ డిఆర్డిఓ వాళ్ళు అగ్ని-5 మీద ఒక టెస్ట్ చేశారు. చేసినప్పుడు మనం అఫీషియల్గా దీని రేంజ్ ఎంత అంటే 5000 నుంచి 5500 కిలోమీటర్లు అని అన్నాం. ఇమీడియట్గా చైనాలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో నుంచి ఒక ఆర్టికల్, అందులో వాళ్ళు ఏమంటున్నారు, ఈ అగ్ని-5 రేంజ్ అనేది 8000 కిలోమీటర్లు, మెయిన్లాండ్ చైనా దాకా కూడా ఈ మిజైల్ రాగలదు. ఇదే మన ప్లానా? మనం ఏ రోజు మాట్లాడం, ఏ రోజు ఒప్పుకో, 5500 కిలోమీటర్స్ మాత్రమే చెప్తాం. అవసరము వచ్చినప్పుడు, యుద్ధము వచ్చినప్పుడు ఇలా వాడతాం. సో గత 20 ఏళ్ల నుంచి ఇరాన్ ఒక అబద్ధాన్ని చెప్తుంది. ఏమిటి ఇది అంటే మా వద్ద ఉండే ఈ మిజైల్స్ హయ్యెస్ట్ ఎంత, 2000 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఇజ్రాయెల్ కోసమే ఈ డిస్టెన్స్ అండి. ఇది ఇరాన్ వాళ్ళు చెప్పారు. మరి మొన్నటికి మొన్న యూకే యొక్క డిఫెన్స్ మంత్రి, మేము ఈ మిజైల్ని ట్రాక్ చేసాము, దీని యొక్క దూరం ఏకంగా 4000 కిలోమీటర్లు, డియాగో గార్జియో దాకా వచ్చినప్పుడు మేము ఇంటర్సెప్ట్ చేసి ఆ మిజైల్ను ధ్వంసము చేసాము. మరి డియాగో గార్జియో అంటే ఏంటండి? B-1, B-52 లాంటి అమెరికా వాడి అత్యుత్తమమైన బాంబర్స్ ఉంటాయండి. దానిని పెట్టుకొనే వాడు ఇరాన్ మీద, ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్లో, యామెన్ లాంటి దేశాల మీద దాడులు చేస్తాడు. ఇప్పుడు ఈ మిజైళ్ళు వెళ్ళి అక్కడ బాంబర్ల మీద పడ్డాయి అనుకోండి, ఆ నష్టాన్ని మీరు ఊహించగలరా? మొన్న మాట్లాడాం కదండి, USS ఇబ్రహాం లింకన్, దీనిని వాడు ఏకంగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉంచుతాడు. ఎందుకు? 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి ఖర్చు. ఆ వార్షిప్ని తయారు చేయాలంటే మీరు ఎంత ఖర్చు పెడతారు? 12 బిలియన్ అమెరికన్ డాలర్స్. అదే ఇంకొకటి జెరాల్డ్ ఫోర్డ్ అన్నాం, అది ఇంకొక 12 బిలియన్ అమెరికన్ డాలర్స్. పొరపాటుగా ఇరాన్ వాళ్ళు వాళ్ళ మిజైళ్ళు వాడి మీకు ఈ వార్షిప్స్ మీద దాడులు చేశారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ నష్టాన్ని అమెరికా ఊహించనే లేదు, భర్తీ చెయ్యలేరండి. కాబట్టి తెలియని భయం. అదే ఇరాన్ మిజైళ్ళు అనుకోండి, చాలా చాలా చీప్గా ఉంటాయి కదా. కాబట్టి ఇవాళ యుద్ధ నిపుణులు ఏమంటున్నారు, ఒక స్టేజ్లో ఇరాన్ వాళ్ళు ఇప్పుడైతే మిడిల్ ఈస్ట్ దేశాలను టార్గెట్ చేస్తున్నారు. అంతా 2000 రేంజ్. అది మీరు ఖతార్ అనొచ్చు, బహ్రెయిన్ అనొచ్చు, కువైత్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేరుగా వాడి మిజైల్స్ వచ్చి పడతాయండి. వితిన్ 2000 కిలోమీటర్స్ రేంజ్. ఇజ్రాయెల్ అంటే ఇంకా తక్కువ. సో ఇజ్రాయెల్ని కొట్టాలంటే ఆల్రెడీ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో విపరీతమైన మిజైళ్ల దాడులు. ఈ టైంలో చూడండి, వాడి వద్ద ఉండే బాలిస్టిక్ మిజైల్స్ 20 ఏళ్ల పాటు ఎవరికి ఎప్పుడు చెప్పలేదు.
ఇప్పుడు మేము మా పాత ఆయుధాలు మాత్రమే వాడుతున్నాము, మా వద్ద 9th జనరేషన్ మిజైళ్ళు కూడా ఉన్నాయి. సో నా దృష్టిలో ఇది హైపర్సానిక్ మిజైల్స్, రష్యా వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ. దీనిని రేపు అవసరము అంటే ఇరాన్ వాళ్ళు వాడతారు. మరి దీని ఫోర్స్ ఏంటి, ఇది ఏ ఏ దేశాల మీద ఎలా పడతాయి ఎవ్వరు ఊహించలేరు. కానీ వాళ్ళైతే పాపప్ అయిపోయి ఉన్నారు, చాలా కోపంలో ఉన్నారు. ప్రపంచము మీద ఒక రివెంజ్ లాంటిది, ప్రతీకారము తీర్చుకోవాలి అనే టైప్లో ఇరాన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ఈ 4000 కిలోమీటర్స్ మీకు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే. సో డియో గార్సియా అంటే ఏంటి, ఇండియన్ ఓషన్ రీజన్లో ఉండే ఒక స్ట్రాటజిక్ ప్లేస్, చాలా చాలా ముఖ్యమైనది. మీకు యూకే కంట్రోల్లో ఉంటుంది. 100 ఏళ్ళు వాళ్ళు లీజ్కి తీసుకున్నారు. మీకు ఆ మిలిటరీ బేస్ని అమెరికా వాడు కూడా వాడతాడు. మరి యూకే వాళ్ళు ఎందుకండి అమెరికాకు ఆ స్పేస్ ఇవ్వలేదు? ఫస్ట్ అడిగారు, ట్రంప్ అడిగినప్పుడు లేదండి, వాళ్ళ వద్ద ఇలాంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నట్టుగా వార్తలు. ఇప్పుడు మేము ఈ ప్లేస్ని మీకు ఇచ్చాము అనుకోండి, రేపు మేము ప్రమాదంలో పడతాము కదా, నో అన్నారు. కానీ సడన్గా ఓకే వెళ్ళి కొట్టేనన్నారు. అప్పుడు వీడు B-1 B-52 బాంబర్లు వాడాడు. ఇప్పుడు నాటో దేశాలు, యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే 4000 కిలోమీటర్లు అనుకోండి, మాకు జర్మనీలో ఉండే బెర్లిన్ వాళ్ళ రాజధాని, అలాగే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, మళ్ళీ మీకు ఇటలీ రాజధాని రోమ్. సో ఇక్కడ దాకా ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ డైరెక్ట్గా వచ్చి పడతాయి. కాబట్టే చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ ఇంత మొత్తుకున్నా కూడా ఏ ఒక నాటో దేశము కూడా మేము మా ఎయిర్ స్పేస్ని ఇస్తాము, మా మిలిటరీ బేస్ని మీకు ఇస్తామని అనలేదు. ఈ దేశాలలో అంతా కూడా అమెరికా వాడి మిలిటరీ బేసెస్ ఉంటాయండి. చెప్తున్నాను కదా, 175 మిలిటరీ బేసెస్. ప్రపంచంలో ఏ ఒక దేశము వద్ద ఇన్ని మీకు ఈ బేసెస్ ఉండవు. అలాంటిది వీళ్ళు ఎవరూ కూడా అమెరికా యొక్క విమానాలు ఎగరడానికి లేదు, మా దేశంలోకి మీరు రాకండి, మీ డియోగా గార్సియా వాడతారా, లేదా ఇజ్రాయెల్ నుంచి కొడతారా, లేదా వీళ్ళు గల్ఫ్ దేశాలు మీకు మూర్ఖులు, మీరు వాళ్ళ నుంచి మీరు ఇరాన్ మీద యుద్ధము చేయండి, మా దాకా రాకండి. క్లియర్గా స్పెయిన్ అయితే నో అని చెప్పేశారు. సో ట్రంప్కి ఎక్కడ లేని కోపం, కానీ వాడు ఇరికించే ప్రయత్నమే కదా చేస్తాడు. ఇప్పుడు బాంబులు వేశాడండి, స్పెయిన్ నుంచి మీకు ఒక విమానం వచ్చింది, ఇరాన్ మీద అటాక్స్ చేసింది. ఇరాన్ నేరుగా స్పెయిన్ మీద వెయ్యగలదు కదా. ఇప్పుడు అందరూ మాట్లాడేది 1-2 బాలిస్టిక్ మిజైల్స్ అంటే అవి మాత్రం తయారు చేసి పెట్టుకుంటాడా? ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద 10 నుంచి 15 బ్రహ్మోస్లు వాడామండి. అలాంటిది మన దగ్గర ఒక 20 బ్రహ్మోస్లే ఉంటాయా? కనీసము 500 నుంచి 1000 బ్రహ్మోస్లు ఉంటాయి. మాస్ ప్రొడక్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఇరాన్ కూడా అలాగే ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ వాళ్ళ వద్ద ఎన్ని ఉన్నాయి, నోబడీ నోస్. సో వాడు తలచుకుంటే యూరోప్లో ఉండే అతి ముఖ్యమైన దేశాలు, వాటి రాజధానులు డైరెక్ట్ అటాక్ చేయగలడు. సో అమెరికాకు పోయిందేంటి, ఎక్కడో ఉన్నాడు కదా. సో ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేది మమ్మల్ని బలి తీసుకోవాలని ఇలా చేస్తున్నావా, నాటో దేశాలను బలి కొనాలని ఇలా చేస్తున్నావా అని అడుగుతున్నారు. కానీ ఇరాన్ మీరు ఎవరు యుద్ధంలోకి రాకండి, రేపు ఏదో ఒక సందర్భంలో అమెరికా మీదే మేము ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ వాడగలము, ఆ సీక్రెట్స్ని ఇవాళ మేము మాట్లాడము, కానీ మా వద్ద ఆ సత్తా ఉంది అంటే 10,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, అలాగే హైపర్ మిజైల్స్ ఇవి ఇరాన్ వద్ద ఉన్నాయా అంటే నిన్న మాట్లాడాము, వాడి వద్ద ఒక 10 న్యూక్లియర్ వెపన్స్ ఉండవచ్చు అన్నాము. ఇది అబద్ధమా నిజమా, నోబడీ నోస్. మరి ఇవాళ ప్రూవ్ అయింది ఏంటండి, 4000 కిలోమీటర్స్ ICBMని వాడు వాడాడు. మరి అమెరికాతో యుద్ధం అన్నప్పుడు ఇలాంటిది ఇరాన్ చెయ్యగలదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.